హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఫస్ట్ టిప్, చాలామంది ఫ్రూట్స్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఫ్రిడ్జ్లోనైతే పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ని అయితే మెయిన్గా యాపిల్స్ కానీ ప్రోమోగ్రానైట్ ఇలాంటివి మాత్రం అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకండి. మనం బయట పెట్టినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగానైతే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ని ఇలా గాలి తగిలే బుట్టలోనే వేసుకోవాలి. అవి గాలి తగిలినప్పుడే ఫ్రెష్గా ఉంటాయి. అంటే కుళ్ళిపోవడం, పాడైపోవడం అలాంటివి అయితే ఉండకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పెద్ద బుట్టలో వేసుకొని అందులో మధ్య మధ్యలో న్యూస్ పేపర్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఫ్రూట్ పాడైపోయినా అందులో నుండి రసం అలాంటిది వస్తూ ఉంటుంది కదా, వేరే దానికి అంటి పాడవకుండా ఉండడానికి ఇలా న్యూస్ పేపర్ వేసుకోవాలి. పైనుండి చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ వాటిపైన వాలకుండా ఉండడానికి న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా కవర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి 1 వీక్ ఆర్ 10 డేస్ వరకైనా సరే ఫ్రూట్స్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్ని అయితే తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాము. మనం కీస్ అనేది మర్చిపోయి డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేస్తూ ఉంటాము. అవి ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి. ఇవి ఇన్ కేస్ అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఆ కీస్ అయితే మనకు ఈజీగానైతే దొరకవు కదా. మనకు అడుగున పడిపోకుండా ఉండాలి, ఈజీగా దొరకాలి, జిప్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించాలి అంటే ఇలా సేఫ్టీ పిన్కి కీస్ను పెట్టేసి బ్యాగ్లో సైడ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, జిప్ ఓపెన్ చేయగానే వెంటనే కనిపిస్తుంది. ఎక్కడైనా పడిపోతుందన్న టెన్షన్ ఉండదు. మన హ్యాండ్ బ్యాగ్ అంటే హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరు ఓపెన్ చేసినా సరే కీ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరింట్లో కూడా కామన్గా కోకోనట్ ఆయిల్ని అయితే వాడుతూ ఉంటాము. కోకోనట్ ఆయిల్ అనేది మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ కబోర్డ్లో కానీ డైరెక్ట్గా పెట్టాము అనుకోండి, మనం పెట్టుకున్న తర్వాత సైడ్స్కి ఆయిల్ అంతా కూడా లీక్ అవుతూ ఉంటుంది. సో మనం అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల ఆయిల్ మరకలు అంతా కూడా పడతాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అయితే పోవు. అసలు ఆయిల్ మరకలే పడకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసుకొని ఈ ఆయిల్ బాటిల్ కనుక పెట్టాము అనుకోండి, ఎక్కడ పెట్టినా సరే మరకలు అయితే పడకుండా ఉంటాయి. ఈవెన్ మనం కబోర్డ్లో కానీ బయట టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టినా సరే నీట్గానైతే ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా కనుక ట్రై చేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి సర్దాల్సిన పని లేకుండా ఇల్లు అయితే మంచిగానైతే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి ఒక్క కర్రీలో కూడా కామన్గా టమాటాని అయితే వాడుతూ ఉంటాము. మెయిన్గా టమాటా అనేది ఎండాకాలంలో తొందరగా పాడైపోతూ ఉంటుంది. అందులో వాటర్ అంతా కూడా పోయి టమాటాలు అనేది ఎండిపోతూ ఉంటాయి. టమాటాలు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ని ఇలా తొడిమె భాగంలో అప్లై చేసి ఇలా మనం గాలి తగిలేలా కవర్లో వేసి మొత్తం కూడా చుట్టేసి మనం అక్కడక్కడక్కడ హోల్స్ చేసి పెట్టాము అనుకోండి, మనకి 10-15 డేస్ ఉన్నా సరే టమాటా అనేది పాడవకుండా ఉంటాయి. టమాటాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెట్టినా సరే 15-20 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. నార్మల్గా టమాటాలని ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేయకూడదు, బయట మాత్రమే స్టోర్ చేయాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు 15-20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఏ కర్రీలోనైనా కూడా మంచిగానైతే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామందికి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు పడవు. అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. లైక్ చెవులు అనేది వాయడం, అలాగే చీము కారడం, రక్తం అలాంటివి అయితే బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది కదా. అంటే కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే పడవు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే పెట్టుకోవడానికి ముందు ఒక వెల్లుల్లి ఉంటుంది కదా, దానికి ఈ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ని గుచ్చేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఆ వెల్లుల్లి రసం అంతా కూడా ఆ ఇయర్ రింగ్కి పడుతుంది. దాని ద్వారా తర్వాత మనం పెట్టుకున్నాము అనుకోండి, మనకి చెవికి ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా స్వెల్లింగ్ వచ్చేవాళ్ళు, అందులో నుండి చీము అలాంటిది ఫామ్ అయ్యే వాళ్ళైతే ఇది న్యాచురల్గా చాలా బాగా వర్క్ అవుతుంది. కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది. బట్ వాళ్ళు ఇలా పడకపోవడం వల్ల పెట్టుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేకుండా పెట్టుకోవడానికి ఇలా వెల్లుల్లికి కనుక కుచ్చి పెట్టుకున్నాము అనుకోండి, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఏ టిఫిన్ చేయాలి అన్నా కూడా ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఏది చేయాలి అన్నా మినపప్పే కావాలి. మినపగుండైనా మినపప్పు అయినా. సో మనం మినపప్పు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అంటే లైక్ కేజీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా, అది పురుగు పట్టకుండా మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి అందులోనే
మనకి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి ఇలా తొడిమెలతో ఉన్న వాటిని పెట్టేసాము అనుకోండి, మనకి 1 or 2 months ఉన్నా సరే ఫ్రెష్గా ఉంటుంది. వెల్లుల్లి పాయలైనా సరే, వెల్లుల్లి రెబ్బలైనా ఏవైనా సరే వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పప్పు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంట్లో యూస్ చేసే పప్పుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే మిక్సీ జార్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అవి మనం పక్కన పడేసి కొత్త జార్లు అయితే కొనుక్కొస్తూ ఉంటాం కదా. పక్కన పడేయాల్సిన పని లేకుండా మనకి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో మిక్సీ జార్లో వేసి కొంచెం రా సాల్ట్ వేసి ఒక 2 rounds కనుక తిప్పుకున్నాము అనుకోండి, మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది మంచిగా షార్ప్ అవుతాయి. మనం కొనుక్కున్నప్పుడు ఎంత షార్ప్గానైతే ఉంటాయో ఇలా చేయడం వల్ల మంచిగా షార్ప్ అవుతాయి. ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే మంచిగా షార్ప్ అవుతాయి. మనం ఇంట్లో ఇలాంటి చిన్న రోళ్ళు అయితే వాడుతూ ఉంటాము. మనం ఇలాచీ దంచుకోవడానికి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా దంచుకోవడానికి వాడుతూ ఉంటాము. మనం కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టి డైరెక్ట్గా దంచడం వల్ల అది సౌండ్ అయితే వస్తుంది, అంత ఈజీగా కూడా మెదగదు కదా. ఇలా కింద నాప్కిన్ వేసి దానిపైన రోల్ని పెట్టి కనుక దంచాము అనుకోండి, సౌండ్ అనేది రాదు. మనం ఏదైనా దంచుకునేటప్పుడు కూడా చాలా తొందరగా మెదుగుతుంది, మెత్తగా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా పెన్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా ఆ పెన్ క్యాప్స్తోనైతే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ పెన్ క్యాప్స్ని ఎన్ని విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒక వీడియో అయితే ఇక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను. మన ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ బట్టల్ని కనుక వాష్ చేసినప్పుడు కొన్ని క్లిప్స్ ఉన్నాయి అనుకోండి, రిమైనింగ్ బట్టలకి క్లిప్స్ పెట్టకపోతే పడిపోతూ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ ప్లేస్లో ఇలా పెన్ క్యాప్స్ని కనుక పెట్టాము అనుకోండి, బట్టలు అయితే పడిపోకుండా ఎగిరిపోకుండా ఉంటాయి. క్లిప్స్తో కంపేర్ చేస్తే ఈ పెన్ క్యాప్స్ అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. బట్టలు అనేది ఎగిరిపోకుండా కింద పడిపోకుండా మంచిగానైతే ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇలాంటి వుడెన్ ఐటమ్స్ అయితే చాలా వాడుతూ ఉంటాం. మెయిన్గా చపాతీ కర్ర కానీ, చపాతీ చేసే స్టిక్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా. ఇవి కొన్ని డేస్ వాడిన తర్వాత మనం వాటర్తో క్లీన్ చేయడం వల్ల అందులో కొన్నిసార్లు బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అవి అలాగే తొందరగా కూడా విరిగిపోతూ ఉంటాయి. మనం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ ఉంటుంది కదా, ఆయిల్ అనేది ఇలా మొత్తం అప్లై చేసి ఎండలో ఒక 10 minutes అంటే అది ఆరిపోయేంత వరకు పెట్టి ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ కింద పడ్డా సరే అంత ఈజీగా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల వుడెన్ ఐటమ్స్ అనేది గట్టిగా అవుతాయి. నెక్స్ట్ టిప్, మనము ఆయిల్ కడాయిలు కానీ, ఆయిల్ రిలేటెడ్ ఏ వస్తువుల్ని క్లీన్ చేసుకోవాలి అన్నా కూడా సోప్తో, లిక్విడ్తో క్లీన్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఈజీగా ఆ చమురు అంటే మరకలు అయితే పోవు కదా. సో అలాంటి మరకలు ఈజీగా పోవాలి అంటే సోప్తో, లిక్విడ్తో పని లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే గోధుమ పిండిని కానీ, బియ్య పిండిని కానీ, మైదా పిండి ఆర్ ఎక్స్పైరీ అయిపోయిన పిండి ఏదైనా ఒక పిండిని ఆయిల్ కడాయిలో ఆయిల్ వస్తువులను క్లీన్ చేయడానికి ఇలా వేసి ఒక్క 30 seconds పాటు కనుక రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఆ పిండి అనేది పీల్చేస్తుంది. తర్వాత మనం సోప్తో, లిక్విడ్తో కూడా క్లీన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ టిష్యూ పేపర్తో రిమూవ్ చేసాము అనుకోండి, ఆయిల్ మరకలు అనేది కనిపించదు, ఆయిల్ జిడ్ అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది. ఎంత పెద్ద పెద్ద కంటైనర్లైనా, ఆయిల్ కడాయిలైనా ఏవైనా సరే ఇలా సింపుల్గానైతే క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మన పనులైతే అయిపోతాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.